ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 850వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని వర్ణరూపిణి అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ వర్ణరూపిణ్యై నమః. మనం ఇంతకుముందు నామంలో సూర్యమండలంలో కొలువై ఉన్న పరబ్రహ్మ స్వరూపిణిగా, సూర్యునికి శక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిణిగా అమ్మవారిని కీర్తించుకున్నాం. ఈ నామం యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు ఇలా తెలుసుకోబోతున్నాం. వర్ణము అంటే రంగు అని మనం సామాన్యమైన అర్థంలో తెలుసుకుంటాం. మాతృకా వర్ణములు అంటే అక్షర స్వరూపములు. ఈ అక్షరమునకు వర్ణమునకు సంబంధం ఉంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కో తేజస్సు ఉంటుంది. మనం ఈ అక్షరమాలను సాధన చేయవచ్చు. అయితే ఈ అక్షరమాల యొక్క సాధన లేదా మాతృకా వర్ణ సాధన చాలా శక్తివంతమైనది. ఈ సాధన గురువు అనుగ్రహం ద్వారానే చేయాలి. ఈ అక్షర సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వర్ణంలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారి యొక్క స్వరూపమే అక్షరములుగా ప్రకాశిస్తుంది. ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఎన్ని మంత్రములు ఉన్నాయో అన్ని అమ్మవారి స్వరూపాలు ఉన్నాయి. అమ్మవారి స్వరూపాలలో ఒక్కొక్క స్వరూపం ఒక్కొక్క తేజస్సుతో ఒక్కొక్క వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు వర్ణరూపిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థాన్ని కూడా చెప్పుకుందాం. అమ్మవారు భానుమండల మధ్యస్థ అని ఇంతకుముందు నామాలలో చెప్పుకున్నాం. భానుమండలంలో అంటే సూర్యమండలంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యునికి శక్తిని ప్రసాదించే మూల దేవతగా అమ్మవారిని కీర్తించుకున్నాం. అమ్మవారి శక్తితో ప్రకాశించే సూర్యుడు తన కిరణముల ద్వారా మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. మనందరినీ అనుగ్రహించే సూర్యుని యొక్క కిరణములు నిజానికి వివిధ వర్ణములను కలిగి ఉంటాయి. ఆ వర్ణములు అన్నీ కూడా అమ్మవారి స్వరూపాలై అమ్మవారి అనుగ్రహంతో మనకు లభిస్తున్నాయి. కాబట్టి అమ్మవారు సూర్యుని యొక్క కాంతిలో ఉండే వివిధ వర్ణాల స్వరూపంగా ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇక ఈ నామానికి మూడవ అర్థాన్ని కూడా తెలుసుకుందాం. వర్ణము అంటే మానవులను వర్గీకరించిన ఒక విధము అని మనకు తెలుసు. మానవులలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నాయి. ఈ 4 వర్ణాల స్వరూపంలో ఈ 4 వర్ణాలలోని జీవుల యొక్క మూలశక్తిగా, ఆత్మశక్తిగా అమ్మవారు ప్రకాశిస్తూ 4 వర్ణాల వారిని రక్షిస్తూ అనుగ్రహిస్తున్నారు అని ఈ నామం అమ్మవారిని వర్ణరూపిణి అని కీర్తిస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.